నిరుద్యోగులు హైదరాబాద్లో కదం తొక్కారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని నినదించారు. ఈరోజు పెద్ద ఎత్తున అరెస్టులు కూడా జరిగిన సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా పోలీసుల నిర్బంధాన్ని పెద్ద ఎత్తున కేవలం నిరుద్యోగులే కాకుండా తెలంగాణ సమాజంలోని మేధావులు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏడాది లోపలే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీ ఏమైందని ఈరోజు సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపించింది. దీనికి తోడుగా 8 నెలలు కావస్తున్న ఇప్పటి వరకు కూడా జాబ్ క్యాలెండర్ను ఎందుకు వేయలేదని కూడా ఈరోజు సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలిపిన పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరిని తీవ్రంగా ఖండించిన సందర్భం చాలా స్పష్టంగా మనకు కనిపించింది. ఇదే అంశంపై ఇవాళ మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టినాం. ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు, అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రుల శ్రీనివాస్ గారు. ఇద్దరికి నమస్తే. ముందుగా జమీలుద్దీన్ గారు, మనం చూసాం కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులకు అనేక రకాల ఆశలు కల్పించిన పరిస్థితి. ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన నియామకాల ప్రక్రియ, జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. కానీ ఇన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కనీసం ఆ దిశగా ఒక్క అడుగు పడిన సందర్భం లేదు. ఆ కారణంగానే ఈరోజు నిరుద్యోగులు కదం తొక్కిన పరిస్థితి, వారిని నిర్బంధించారు, పెద్ద ఎత్తున అరెస్టు కూడా చేసిన సందర్భం. ఎట్లా చూడాలి జరుగుతున్న ఈ పరిణామ క్రమాన్ని? అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం నిరుద్యోగులనే కాకుండా యావత్ తెలంగాణ సమాజాన్ని కూడా మోసం చేసింది. అంటే ఈ మోసం చేసే క్రమంలో కేవలం కాంగ్రెస్ పార్టీ పాత్ర మాత్రమే కాకుండా ప్రజా సంఘాల పేరు మీద మేము రిటైర్డ్ ప్రొఫెసర్లం, మేము రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లం, మేము రిటైర్డ్ అధికారులం, మేము ప్రజా సంఘాల తరఫున మాట్లాడుతూ ఉన్నామని చెప్పి ప్రొఫెసర్ కోదండరాం సార్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఆకునూరు మురళి లాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ తానా అంటే తందానా అనుకుంటూ ఈ ప్రజల్లో తిరిగి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చిందో దానికి వంత పాడుకుంటూ వచ్చారు. ఈరోజు వాళ్ళు ఎవరు కూడా కనిపిస్తలేరు, వాళ్ళ నోర్లు మూతలు పడ్డాయి. మరి ఆ రోజు కాంగ్రెస్ దగ్గర కమిషన్లు తీసుకొని మాట్లాడిరా, లేదా ఈరోజు కాంగ్రెస్ వేసే ఏదన్నా పదవుల బొక్కల కాశపడి వీళ్ళు ఇంట్లో పడినరా అని చెప్పి కూడా ఇలా తెలంగాణ సమాజం ప్రశ్నించే పరిస్థితి ఏర్పడ్డది. చాలా ఘోరమైన పరిస్థితి. ఈరోజు హైదరాబాద్లో ఏ రోడ్డులో చూసినా విద్యార్థి నిరుద్యోగులను అరెస్ట్ చేసి ఈడ్చుకొని పోతా ఉన్నారు. ఎంత బాధాకరం అంటే మళ్ళీ తెలంగాణ రాకముందు ఏదైతే పరిస్థితి ఉన్నదో హైదరాబాద్లో ముళ్ళ కంచెల మధ్య తెలంగాణ ఉద్యమకారులను ఏ విధంగానైతే నిర్బంధించారో ఈరోజు మళ్ళీ అదే నిర్బంధం. మళ్ళీ ఆ రోజు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగానైతే చంద్రబాబు ఫ్లెక్సీలు కనిపించినాయో ఈరోజు మళ్ళీ హైదరాబాద్లో అవే చంద్రబాబు ఫ్లెక్సీలు దర్శనమిస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు ఎలక్షన్ ప్రచారంలో ఒక పాట పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి, పాత రోజులు మళ్ళీ తెస్తాడని చెప్పి. మళ్ళీ పాత రోజులు వచ్చినట్టే ఇలా హైదరాబాద్ చూస్తే కనిపించింది. జై తెలంగాణ అన్నోళ్లను లోపటేస్తూ విద్యార్థులను నిరుద్యోగులను ఎవరైతే ఆ చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయనకు మాత్రం ఘన స్వాగతం. ఒక సోషల్ మీడియాలో చూసిన ఒక ఫ్లెక్సీ పడిపోతే ట్రాఫిక్ పోలీసులు దాన్ని ఫ్లెక్సీని కడతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీని. అంటే దేని కొరకు పోరాటం చేసింది తెలంగాణ సమాజం, ఇవాళ ఎక్కడ తీసుకొచ్చి నిల్చోబెట్టారు తెలంగాణ సమాజాన్ని. కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో దాదాపు 152 లక్షల ఉద్యోగాలు ఇస్తే కూడా ఇవ్వలేదు అని చెప్పి ఒక బుకాయిస్తూ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వీళ్ళు ఏమంటారు అవి ప్రొసీడింగ్ పత్రాలు ఇచ్చుకుంటూ మేము నౌకర్లు ఇచ్చినామని చెప్పే దుస్థితి, అబద్ధం ఏదైతే ఉన్నదో మా ఊర్లలో చెప్పుకుంటున్నారు. అరే ఎక్కడైనా సంసారం చేయండి పిల్లలు పుడతారా, నోటిఫికేషన్లు ఇవ్వండి నౌకర్లు వస్తాయా, వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకుండా నౌకర్లు ఇచ్చినామని చెప్పి పత్రాలు పంచుతున్నారు అని చెప్పి నవ్వుల పాలైతే కూడా సిగ్గు లేకుండా ఇంకా కూడా 7-8 నెలలు గడిచినా వీళ్ళు అధికారంలోకి వచ్చి ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. కేవలం నిన్న ఆర్టీసీలో ఏదో 3000 నౌకర్లు ఇస్తామని ఒక ప్రకటన ఇచ్చి దాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. కానీ అదే ఆర్టీసీకి 2.5 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడ్డదని చెప్పి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మీటింగ్ నిన్న జరిగింది. ఆ మీటింగ్లో కూడా నాయకులు చెప్తా ఉన్నారు. ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. ఎలక్షన్ కంటే ముందు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫోటోలు పెట్టి ఇంగ్లీష్ పేపర్లు, తెలుగు పేపర్లు అన్ని కూడా కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఈ ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. ఎక్కడ ఉన్న ఈ తేదీలు అన్ని కూడా పోయినాయి. వీళ్ళ క్యాలెండర్ అంటే ఈ సంవత్సరం క్యాలెండర్ 5 నెలలు అయితే అయిపోతుంది కదా, ఈ 7వ నెలకు వచ్చినాం 12 నెలలు అయితే ఈ క్యాలెండర్ అయిపోతుంది, నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడన్నాయా బాబు అంటే కూడా అడిగేటోళ్ళని నోరు నొక్కుతున్నారు. మాది ప్రజాపాలన, మేము ముళ్ళ కంచెలు తీసేసినాం, మేము మీకు ఏదైనా ప్రజల విన్నతులు వింటాం. ఎక్కడ వింటున్నారు? ఒక్కరోజు ముఖ్యమంత్రి కలవలే. ఇవాళ ఏదైతే ప్రగతి భవన్ ప్రజాభవన్ అని పేరు మార్చుడు తప్ప నువ్వు ఒక్కనాడు దానిలో లేవు. ఒక్కనాడు కూడా ఈ నిరుద్యోగుల సమస్య ఇల్లే. నిరుద్యోగులు అక్కడ పోయి ఉప ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కితే కూడా కనికరిస్తలేవు. ఏ ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్లు ఇస్తలేవు. గ్రూప్ 1కు సంబంధించి 1:100 పిలవాలి అని చెప్పి
నిరుద్యోగులు డిమాండ్ చేస్తా ఉన్నారు. అంటే ఈ డిమాండ్ వాళ్ళు కొత్తగా కాదు, మీరు కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు 1:50 పిలుస్తామంటే లేదు 1:100 పిలవాలన్నారు కదా. మరి ఇలా మళ్ళీ 1:50 అని హైకోర్టు చెప్తే కూడా వినకుండా 1:50 పిలుస్తా ఉన్నారు. ఇది 100% నిరుద్యోగులకు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పటికైనా ఈ నిరుద్యోగుల వేతలు విని వెంటనే వాళ్ళు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఇది ఉద్యమాల గడ్డ, ఇది తెలంగాణ. వీళ్ళు తప్పకుండా ఈ ప్రభుత్వం గద్దె దిగే వరకు ఈ నిరుద్యోగులు పోరాటం చేస్తారు. మిగతా వర్గాలు కూడా వాళ్ళకి అందరికి కూడా సహాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. ఎస్ శ్రీనివాస్ గారు, ఇవాళ మనం చూస్తున్నాం ఉద్యమం నాటి దృశ్యాలు మళ్ళీ కనిపిస్తున్న పరిస్థితి. నిరుద్యోగులు తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కితే కనీసం ప్రశ్నించే గొంతులను, కనీసం నిరసన తెలిపే హక్కు లేకుండా పరిస్థితి కనిపించింది. పెద్ద ఎత్తున అరెస్టులు కూడా జరిగిన సందర్భం. ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నా, నిరసనలు చేపడుతున్నా కూడా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేని విధానాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిజంగా ఈరోజు జరిగినటువంటి సంఘటనలు చాలా బాధాకరమైనటువంటి, అంటే నేను కూడా వెళ్ళిన కదా, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే మనం ఉద్యమాలు చేసినప్పుడు అణిచివేసిండ్రో ఆ సింబాల్స్ గుర్తొస్తూ ఉన్నాయి. ఎందుకనంటే రాత్రి 12 గంటకు అమ్మాయిలను తీసుకుపోయి స్టేషన్లో పెట్టుడు ఏంది అసలు? 4 గంటల రాత్రి తీసుకుపోయి అమ్మాయిలను స్టేషన్లో పెట్టుడు. హైదరాబాద్కు రావడానికి బస్సులలో వస్తుంటే బస్సులకి వెళ్ళి దించి అరెస్ట్ చేయడం. ఇంకా గమ్మత్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్లల్లో అందరినీ ఆపి స్టూడెంట్స్ని ఎవరిని ఎక్కని. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఒక రైతు నాకు సంబంధం లేదంటే కూడా తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టిండు. ఒక కూలి అక్కడ ఏదో పాన్ షాప్ దగ్గర నిలబడి కొనుక్కుంటా ఉంటే ఆయనను తీసుకుపోయారే నాకు సంబంధం లేదు ఇదంటే ఆయనను తీసుకుపోయి స్టేషన్లో తీసుకుపోయి అరెస్ట్ చేసి పెట్టిండు. అంటే ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేకపోవడం, అసలు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలన్నటువంటి సోయి లేకపోవడం చాలా బాధాకరం. ఇలా విద్యార్థులు దాదాపుగా ఎంపీ ఎలక్షన్స్ వరకు ఆగిండ్రు. ఎంపీ ఎలక్షన్స్ వరకు ఆగి వాళ్ళకు కూడా సమయం ఇద్దామని చెప్పేసి ఎంపీ ఎలక్షన్స్ వరకు ఆగి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు మొదలుపెట్టారు. జనరల్ వాళ్ళు ఏం అడుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో, అంటే వాళ్ళు పెట్టినటువంటి అంశాల మీద మీరు జాబ్ క్యాలెండర్ 1 ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల నింపుతామని చెప్పింది, మెగా డిఎస్సి ఇస్తామని చెప్పింది. ఇంకోటి ఏమన్నారు? బీఆర్ఎస్ పార్టీ తెచ్చినటువంటి జీవో 46ని రద్దు చేస్తామని చెప్పింది. 1:50 ఉన్నటువంటి దాన్ని బట్టి విక్రమార్క గారు ఆ రోజు అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతగా మాట్లాడుతూ ఏమంటాడంటే 1:50 కాదు, మేము అధికారంలోకి వస్తే 1:100 చేస్తాం, మీరు 1:50 కాదు 100 చేయాలని డిమాండ్ చేసిండ్రు. ఈ 4-5 డిమాండ్లు, వాటితో పాటు గ్రూప్ 2లో 2,000 ఉద్యోగాలు పెంచుతాం, గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాలు పెంచుతాం, గ్రూప్ 1లో కూడా ఉద్యోగాలు పెంచుతామని చెప్పి ఇలా తీరా వచ్చింది ఏంటంటే గ్రూప్ 1లో బీఆర్ఎస్ ప్రభుత్వం 503 ఉద్యోగాలకు ఇస్తే వీళ్ళు 60 ఉద్యోగాలు ఇచ్చి మేము గ్రూప్ 1లో ఉద్యోగాలు పెంచడమని చెప్పింది. ఇలా 1:50 ఉన్నదాన్ని 100 పెంచుతామని చెప్పింది. దాని మీద ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు. గ్రూప్ 2లో 2,000 ఉద్యోగాలు పెంచుతామని చెప్పారు, ఒక్క ఉద్యోగం పెంచలేదు. గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాలు పెంచుతామని చెప్పారు, ఒక్క ఉద్యోగం పెంచు. మెగా డిఎస్సి 25,000తో మెగా డిఎస్సి అన్నారు. అదే వాళ్ళు ఇందాక అన్న చూపించినట్టు దాంట్లో క్లియర్గా పేపర్ యాడ్ ఇచ్చిండ్రు. ఇంగ్లీష్ పేపరు, తెలుగు పేపర్ అన్నిట్లలో యాడ్ ఇచ్చిండ్రు. ఇందిరమ్మ రాజ్యం, ఇంటిట సౌభాగ్యం. ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఇది రాక్షస పాలనలాగా కనబడుతూ ఉన్నది. అంటే నిజంగా కూడా ఇక్కడ మొత్తం మేము ఇలా గోషమాల్ పోలీస్ స్టేషన్కి, ఆ స్టేడియంకి, ఒక గోషమాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 500-600 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆడికేరే మేము బొల్లారం పోయినా, బొల్లారంలో ఒక 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా బొల్లారము, గోషమాయలు, నాంపల్లి, ఎల్బీ నగరు, ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీ, ఇవన్నిట్లల్లా మొత్తానికి ఒక హైదరాబాదుల్ని ఒక 4-5 వేల మంది స్టూడెంట్స్ను అరెస్ట్ చేసి పెట్టింది. ఇక జిల్లాలకు వెళ్తే మెదకు, పెద్దపల్లి, సంగారెడ్డి, కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఇవన్నిట్లలో కూడా స్టూడెంట్స్ని ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి పెట్టిండ్రు. ఇలా వాళ్ళు అడిగేది ఏంది? మీరు హామీలు ఇచ్చిండ్రు, హామీలు నెరవేర్చాలి, వాటి మీద చర్చలు జరపండి అంటుండ్రు. ఈ చర్చలు జరపాలి, మాతోని మాట్లాడాలి, మాకు అవకాశం ఇవ్వండి,
మీరు ప్రజాపాలన అని చెప్పిండు. ప్రజాపాలనని ప్రజాభవన్ పోతే ఒక అధికారి ఉండడు, ఒక ప్రజాప్రతినిధి ఉండడు, ఒక సెక్రటరీ ఉండడు, ఒక మంత్రి ఉండడు, ఒక ఓఎస్డి ఉండడు. అక్కడ ఇప్పుడు అప్లికేషన్ తీసుకునేటోళ్ళు ఎవరు అని అంటే అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగం తీసుకొచ్చి పెట్టిండు. అక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రోజు అప్లికేషన్ వచ్చిన వాళ్ళకు దరఖాస్తు తీసుకొని వారానికి 2 రోజులు కూర్చుంటాడు. వాటి మీద ఇప్పటి వరకు 6,000 అప్లికేషన్స్ వస్తే ఇప్పటి వరకు కనీసం వాటి మీద స్పందన లేదట. 6,000 అప్లికేషన్లు వస్తే కనీసం వాటి మీద ఒక 20% కూడా వాటి మీద రివ్యూ జరగలేదు. అంటే ఈ ప్రభుత్వం ఆ 7 నెలల చేస్తున్నటువంటి సమీక్షలు ఇవి. ఇలా ప్రజాభవన్ అని పేరు పెట్టుకున్నారు కదా, ప్రజాప్రతినిధులు ఎవరు కలవట్లేదు. ముఖ్యమంత్రి ఎట్లాగో అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మంత్రులు ఎవరు అపాయింట్మెంట్ లేదు. మంత్రులు పోతే మాకు చాలా బిజీగా ఉన్నా మేము కలవమని చెప్తున్నారు. ఇలా ఈ మా వెనుక ఉండి కొట్లాడిన వాళ్ళు ఆనోడు అశోక్ నగర్కి వచ్చి ధర్నా చేసిండ్రు, అశోక్ నగర్కి వచ్చి లైబ్రరీ సెంటర్కి వచ్చి లైబ్రరీకి వచ్చి మన రాహుల్ గాంధీని తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేసి విద్యార్థులను రెచ్చగొట్టిండ్రు. ఇలా కోదండరామ్ గారు మాట్లాడతలేరు, ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మాట్లాడతలేరు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే నేను గవర్నమెంట్కు మీకు వారధిగా ఉంటా, నేను చెప్తే నా మాట ఇవ్వలేనరని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాడు, చైర్మన్ అంటాడు. ఇలా ప్రొఫెసర్ కోదండరామ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగిండ్రట. అడిగితే ఇలా స్టూడెంట్స్తో కోదండరామ్ ఏమంటుండంట, నాది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం, మీరు ఆయనకి చెప్తా, ఆయనది మీకు చెప్తా. ఇలా ప్రొఫెసర్ కోదండరాము పోస్ట్ మ్యాన్ అవతారం ఎత్తడం బాధాకరం. ఇలా ఆకునూరు మురళి ఉన్నారు, ఇలా వీళ్ళని రెచ్చగొట్టిండు, కేసీఆర్ని తిట్టిండు, ప్రభుత్వాన్ని తిట్టిండు. ఇలా ఆకునూరులో మురళి పత్తలేడు. ఇలా ఎమ్మెల్సీ ఎవరు బల్మూరి వెంకట విద్యార్థులను రెచ్చగొట్టిండు, బల్మూరి వెంకటకు ఉద్యోగం వచ్చింది, తీన్మార్ మల్లన్నకు ఉద్యోగం వచ్చింది. ఎవరైతే బల్మూరి వెంకటు, బట్టి విక్రమార్క, ఇలా ఆకునూరు మురళి, రియాజు వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఇలా వీళ్ళకు ఉద్యోగాలు రాలేదు. వీళ్ళ పేరు చెప్పుకొని ఉద్యోగాల కోసమని కొట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకుంటే ఇలా ఈ 4గురికి ఉద్యోగాలు వచ్చినాయి, కానీ విద్యార్థులకు ఉద్యోగాలు రాలే. కర్కశంగా ఎక్కడికక్కడికి అరెస్టులు చేసి వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ను పరిష్కరించకుండా, కనీసము అపాయింట్మెంట్ ఇవ్వకుండా, మాట్లాడే స్కోప్ ఇవ్వకుండా అమ్మాయిలు ఆ కాళ్ళ మీద పడ్డారు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. అంటే ఇది బాధాకరం. అంటే ఇది ఎటుపోతుంది? ఇలా రెచ్చగొట్టిండు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు గారు, మా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది అని అంటే మేము దాంట్లో ఇన్వాల్వ్ అయినాం. ఇలా మా నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిండ్రు. కానీ ఈ నిర్బంధాన్ని ప్రజలు గమనించాలి, ప్రజలు గమనించాలి. ఇలా ఎటుపోతుంది తెలంగాణ? ఇలా ఒక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరనే 2,000 మంది పోలీసులు ఉన్నారు. జమీలుద్దీన్ గారు, ఇటీవల మనం చూసాం గాంధీ ఆసుపత్రిలో ఒక నిరుద్యోగ యువ నాయకుడు ఏకంగా 9 రోజుల పాటు నిరుద్యోగుల హక్కుల కోసం నిరాహార దీక్ష చేశాడు. కనీసం ప్రభుత్వం నుంచి స్పందన లేని సందర్భం అప్పుడు కూడా చూసాం. ఈరోజు కేవలం తెలంగాణ, హైదరాబాద్ వేదికగానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు ఇంత పెద్ద ఎత్తున ఒక కీలకమైన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని లక్షలాది మంది రోడ్డెక్కినా కూడా ఎందుకు ప్రభుత్వంలో చలనం లేదని భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్కు సంబంధించిన ఢిల్లీ పెద్దలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఎన్నికల ప్రచారం సందర్భంగా రకరకాల హామీలు ఇచ్చారు, యువకుల్లో అనేక రకాల ఆశలు కల్పించిన సందర్భం నిరుద్యోగులు. అయినా కానీ ఇప్పుడు వారంతా కూడా ఎక్కడున్నారు అంటే ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందండి, వాళ్ళకి తెలుసు అన్నట్టు ఏదన్నా చేసి అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత అధికారాన్ని 5 ఏళ్ళు అనుభవించాలి, అంతే తప్ప ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథం వాళ్ళకి ఏనాడు ఉండదు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మనం అధికారంలోకి వస్తే గుడ్, రాకపోతే వెరీ గుడ్ అన్న ఆలోచన ఉంటుంది. మీ యొక్క సిద్ధాంతం లేకుండా జస్ట్ అధికారమే పరమావధిగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి తెలుసు, అంటే ఈ నిర్బంధాలు విధించడం కూడా కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. అంటే ఆ రోజు ఎమర్జెన్సీ నుండి మొదలు పెడితే ఈ రోజు జరుగుతున్న తెలంగాణలో సంఘటనలు మనం చూసినట్టయితే, ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇంటింట సౌభాగ్యం కాదు, అది ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇంటింట నిర్బంధం. ఒక నిరుద్యోగి ఆమర నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కనీసం పరామర్శించడానికి కూడా అవకాశం లేకుండా, విద్యార్థులు పోతే వాళ్ళని అరెస్ట్ చేశారు, నిరుద్యోగులు పోతే వాళ్ళని అరెస్ట్ చేశారు, ప్రజాప్రతినిధులు పోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, లోపటేశారు. కనీసం కనికరం లేకుండా ఎవరన్నా మంత్రివర్గం నుంచి ఒక ప్రభుత్వ ప్రతినిధి తన దగ్గరికి వెళ్ళి అసలు ఏంది బాధ, వాళ్ళు ఏం అడుగుతున్నారండి, మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమంటారు, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవా అని అంటున్నారు. 9 నెలలు గడిచిపోతా ఉన్నది, నువ్వు అధికారంలోకి వచ్చి ఇంకెప్పుడయా అని అంటున్నారు. ఒక్కసారి వాళ్ళని చర్చలకు పిలిచి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఏదన్నా కన్సర్న్ మంత్రి, అంటే వీళ్ళ దగ్గర మంత్రులకు కూడా కరువు ఉన్నారు. వీళ్ళ బాధ ఏంటంటే ఇలా 7 మంత్రులు, 14 శాఖలకు మంత్రులు లేరు, ఇంపార్టెంట్ శాఖలకు మంత్రులు లేరు, హోంశాఖకు మంత్రి లేడు. ఇవాళ ఈ పోలీసు వాళ్ళు
పగలు హైదరాబాద్లో హత్యలు జరుగుతూ ఉంటే పట్టించుకున్నోడు లేడు, ఎడ్యుకేషన్కు మంత్రి లేడు. కానీ ఈ పిల్లగాళ్ళను అరెస్ట్ చేయడానికి మాత్రం ఈ మంత్రులు, ఈ పోలీసు వాళ్ళు వాళ్ళ శక్తియుక్తులన్నీ కూడా ఇక్కడ ఉపయోగపడుతున్నాయి వాళ్ళ పోలీసు వాళ్ళకి. ఇది చాలా బాధాకరమైన అంశం. పోలీస్ వ్యవస్థ ఏం చేయాలి? లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాలి. వాళ్ళ బాధ చెప్పుకుంటుంటే వాళ్ళని ఎవరన్నా అదే ప్రజాభవన్ అని పేరు పెట్టుకున్న ప్రగతి భవన్కు పిలిచి మాట్లాడి మీ బాధ ఏంటి అంటే వాళ్ళు చెప్తారు కదా. అయినా వాళ్ళ నుండి వినాల్సిన అవసరం ఏంది? నువ్వు ఇచ్చిన వాగ్దానమే కదా, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఇవాళ మెగా డిఎస్సి 20,000 25,000 నౌకర్లు ఇస్తా అన్నావు, ఎందుకు ఇవ్వవు? మళ్ళీ అదే 10-12,000తో నేను డిఎస్సి పెట్టేసి అయిపోయింది అని చేతులు దులుపుకోవడం, జియో 46 రద్దు చేస్తాను చేయి కదా. అదే కదా వాళ్ళు అడిగేది. వాళ్ళేం గొంతమ్మ కోరికలు కొడతలేరు, నీ ముఖ్యమంత్రి కుర్చీ కావాలని చెప్పి వాళ్ళు ఏం కోరతలేరు కదా. నీకు ఇవాళ నీ గురువు చంద్రబాబు నాయుడు వస్తే ఆయన ఒక లేఖ రాయంగానే ఉరికిపోయి నువ్వు ఆయనతో మీటింగ్ పెట్టుకుంటానికి నీకు టైం ఉన్నది. నువ్వు తెలంగాణ సమస్యలు, అపరిష్కృత సమస్యల మీద మాట్లాడేది ఉంటే చంద్రబాబు నాయుడు నీకు ఆఫర్ ఇవ్వగానే నువ్వేం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతోని, ఇక్కడ సంఘాలతోని పిలుచుకొని ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి అసలు మన సమస్యలేంది, దానికి ఎట్లా ముందుకు పోవాలన్నది మాట్లాడాల్సిన రేవంత్ రెడ్డి ఇవాళ గురువు పిలిచిండు అని చెప్పి, గురువు వస్తుండు అని చెప్పి రేపు మరి గురుదక్షిణల తెలంగాణకు సంబంధించిన ఏం ఆస్తులు రాసిస్తాడో, లేకపోతే తెలంగాణ ప్రయోజనాలను గురుదక్షిణ కింద ఇస్తాడా అని చెప్పి కూడా ఒక ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. ఇవాళ టీ న్యూస్లో దగాపడ్డ నిరుద్యోగులు అన్నారు. అసలు తెలంగాణనే దగాపడ్డ పరిస్థితి ఉన్నది. ఇవాళ చంద్రబాబు అండ్ రేవంత్ రెడ్డికి సంబంధించిన మీటింగ్ రేపు జరిగితే ఇది ఏ దుష్పరిణామాలకు దారితీస్తుందో, తెలంగాణ యొక్క ప్రయోజనాలను ఎక్కడ తాకట్టు పెడతాడో, గురుదక్షిణ కింద చంద్రబాబుకి ఏమిస్తాడో అని చెప్పి కూడా ఒక ఆందోళన వ్యక్తం అవుతా ఉన్నది. కాబట్టి తెలంగాణ సమాజం జాగరూకతని గమనించాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు కేవలం నిరుద్యోగులే కాకుండా ఇతర సమస్యల మీద కూడా ఇక్కడ ప్రజలు ముందుకొచ్చి ఉద్యమాలు చేసి తమ ప్రయోజనాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డదని చెప్పి నేను అనుకుంటాను. చాలా కీలకమైన అంశాలు చెప్పారు జమీరుద్దీన్ గారు. శ్రీనివాస్ గారు, ఇక్కడ మనం చూస్తే రైతులకు సంబంధించి కూడా ఒక కీలకమైన హామీ 2 లక్షల రుణమాఫీ, రైతాంగం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ హామీకి సంబంధించిన అమలు జరగట్లేదనే ఆందోళన రైతాంగంలో పెరుగుతున్న పరిస్థితి, రైతు భరోసా వంటి పథకంపై కూడా ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భం. మరోవైపు యువతకు సంబంధించిన ఒక కీలకమైన సమస్య అంటే ఎన్నికల ప్రచారంలో ఒక మాట, ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతున్న తీరు అనేది వివాదాస్పదం అవుతున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి? ఇది కాంగ్రెస్ పార్టీ నేచరే అట్లా. ఇది చాలామంది అంటే కొద్దిగా ఏజ్డ్ ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది, యూత్కి అర్థం కాలేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ హామీలు ఇచ్చినా అవి నెరవేర్చరు. కాంగ్రెస్ అంటేనే మాట తప్పడం, అది చాలామందికి తెలుసు. కానీ ఇక్కడ యూత్ ఎవరైతే నిజంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు రావడం, ఇక్కడ రెచ్చగొట్టడం వల్ల కొంత వాళ్ళని నమ్మిండ్రు. బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు కదా. గమ్మత్ ఏంటంటే బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు. వీళ్ళు నిరుద్యోగులను కాదు, రైతులను మోసం చేసిండ్రు. 2 లక్షల రుణమాఫీ అన్నారు. రాగానే డిసెంబర్ 9కి అంటే ఫస్ట్ సంతకమే అన్నారు. ఇప్పుడు 7 నెలలు అయింది, దాని మీద చర్చ లేదు. ఆగస్టు 15 అంటుండే, అది కూడా జరగదు. అది ఒకవేళ ఆగస్టు 15 వరకు జరిగితే ఏం జరుగుతుంది అంటే, ప్రజలు గమనాల్సింది ఏంటంటే ఉద్యోగాలకు జీతం ఇయ్యరు. ప్రతి నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 13,000 కోట్లు. ఈ 13,000 కోట్లల్లో ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాలి, అంగన్వాడీకి జీతాలు ఇవ్వాలి, ఆశాలకు జీతాలు ఇవ్వాలి, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, ఇవందరూ అవుట్ సోర్సింగ్లు, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, హాస్టళ్లకు, స్టూడెంట్స్కు, వీళ్ళందరికీ నెల మెచ్ ఛార్జీలు ఇవన్నీ పోను ఎక్కడికక్కడ సరిపోతుంది. ఈ 2 నెలల జీతాలు ఆపితే వీళ్ళొక 15,000, 20,000, 25,000 కోట్లు వస్తాయి. ఈ రాష్ట్రంలో ఇంకెక్కడెక్కడైతే ఉన్నాయో ఇప్పుడు దాదాపుగా ఆశాలకు జీతాలు లేక 7 నెలలు అయింది, అంగన్వాడీలకు జీతాలు లేక 7 నెలలు అయింది, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు జీతాలు లేక 7 నెలలు అయింది. ఇట్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు లేక 7 నెలలు అయింది. సెక్రటరియట్లో కొంతమంది, సెక్రటరియట్లతో పాటు మెయిన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమందికి జీతాలు ఇచ్చి మేము ఫస్ట్ రోజే జీతాలు ఇస్తాం చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం. కానీ జీతాలు అందని వాళ్ళు 7 నెలల నుంచి అనుభవిస్తున్నారు క్షోభ. వాటి గురించి ఇలా ఆశాలు, అంగన్వాడీలు, నేను చెప్పేటువంటి పేర్లన్నీ కూడా రోడ్డు మీదకి ఎక్కిరు ధర్నాలు చేస్తున్నారు. ఇలా రైతు భరోసా కింద మేము 10,000 కాదు 14,000 ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ₹1 పెంచలేదు. ఇలా ఇప్పటికీ జూన్ మాసం, జూలై మాసానికి వచ్చిండ్రు. మనము ఖచ్చితంగా రబీకి ఖచ్చితంగా మనము జూన్ మాసంలో ఖచ్చితంగా మనము రైతు భరోసా ఇచ్చేవాళ్ళు, రైతు బంధు ఇచ్చేవాళ్ళు. రైతు బంధు ఇవ్వలేదు. ఇక దళిత బంధు గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 2,000 పింఛన్ కాదు 4,000 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పిండ్రు. మార్చిది, ఏప్రిల్ లేదు, ఇప్పటి వరకు పింఛన్ 2 నెలలు ఎగబెట్టిండ్రు.
కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వీటి పైసలు మొత్తం బంద్ అయిపోయింది. రైట్. లేదు. ఇంకోటి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చేటువంటి చెక్కులు చెల్లట్లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు చెల్లట్లేదు, అసలు వాటిని గురించి ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటు ఎల్ఓసీలు ఇచ్చేటువంటి పద్ధతి ఉండేది. ఎవరన్నా హాస్పిటల్లో సీరియస్గా ఉంటే ఎల్ఓసీలు అసలు ఇవ్వట్లేదు 7 నెలల నుంచి. ఇక ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే అందరినీ కూడా మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరికీ జనంకి అర్థమవుతుంది మెల్లమెల్ల. ఇక మేము రాగానే మాట్లాడితే ఏదో టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళని ఓర్స్తలేరు అని అంటారని మేము మాట్లాడతలేం, కానీ చాలా విషయాలని పబ్లిక్ తెలుస్తుంది, పబ్లిక్ తెలిసే పరిస్థితి కూడా వస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఇయ్యలేరు, వాళ్ళు చేయలేరు. ఇవన్నీ జనాల్ని మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చి వాళ్ళతో పాటు విద్యార్థులను కూడా మోసం చేసి. జమీలుద్దీన్ గారు, మనం చూసాం కేవలం 2 లక్షలకు సంబంధించిన ఉద్యోగాల నియామకాల ప్రక్రియ కాదు, ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గతంలో నిరుద్యోగ వృత్తికి సంబంధించిన అంశం కూడా యూత్ డిక్లరేషన్ సందర్భంగా ప్రకటించిన అంశాన్ని గతంలో మనం ప్రస్తావించిన సందర్భం, అసెంబ్లీలో కూడా అది చర్చకు వచ్చిన పరిస్థితి కూడా గతంలో కనిపించింది. ఆ హామీని కూడా నిలబెట్టుకొని వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కాంగ్రెస్ పార్టీ అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టింది జనాలకు అందరికి కూడా. అంటే ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి అయితే ఎంత విడ్డూరం అంటే, ప్రియాంక గాంధీ గారి సమక్షంలో యూత్ డిక్లరేషన్లో మేము మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఆ లోపు నిరుద్యోగులకు అందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటన చేసిండ్రు, పేపర్ మీద పెట్టిరు, డాక్యుమెంట్ రిలీజ్ చేసారు దాన్ని యూత్ డిక్లరేషన్ అని. కానీ శాసనసభలో ఈ అంశం మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడినప్పుడు, ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు భట్టి విక్రమార్క గారు మేము అనలేదు అని చెప్పి వారు అవుట్ రైట్గా శాసనసభలో దాన్ని అబద్ధం ఆడారు. అంటే శాసనసభలో అది ప్రతిదీ రికార్డుకు పోతుంది. అటువంటి ఒక అధికార హోదాలో ఉండి ఒక ఫ్లోర్లో అట్లా మాట్లాడడం అన్నది చాలామంది ఆ రోజు బాధపడ్డారు, నవ్వుకున్నారు, వాళ్ళకు సిగ్గులేదు అని చెప్పి ఆ రోజు ప్రజలు నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికి కూడా ఈ నిరుద్యోగులు ఎవరైతే పోరాటం చేస్తూ ఉన్నారో ఈ 2 లక్షల ఉద్యోగాలకు మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి బాబు, పుణ్యకాలం కాస్త గడిచిపోయింది, 7 నెలలు అయిపోయింది, మీరు ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, చర్చలకు పిలవండి అని అంటున్నారు. కనీసం చర్చలు చేయడానికి కూడా వీళ్ళకి అవకాశం లేదు. అది లేకపోతే కనీసం వాళ్ళు అన్న విధంగా ఏదైతే నిరుద్యోగ భృతి అన్నారో ఆ నిరుద్యోగ భృతి అన్న ఇస్తే వాళ్ళకు కొంత భరోసా ఉంటుంది, రేపు మాకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ నిరుద్యోగ భృతి వస్తుంది మాకు. ఎందుకు అనంటే ఇక వచ్చే నోటిఫికేషన్, అగ వచ్చే నోటిఫికేషన్, ఇక రాస్తే ఎగ్జామ్ అని చెప్పి చాలామంది పల్లెలు వదిలిపెట్టి హైదరాబాద్లో వచ్చి కోచింగ్ సెంటర్లకు 1000 రూపాయలు డబ్బులు పెట్టుకుంటూ ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ తమ తల్లిదండ్రులను వదిలిపెట్టి ఒక పూట తిని ఒక పూట ఉపాసం ఉండి కూడా చాలామంది నిరుద్యోగులు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు, ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి అందరికి కూడా ఎంతో కొంత ఆసరాగా ఉంటుంది నిరుద్యోగ భృతి ఇస్తే. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్న నమ్మకము ఆ నిరుద్యోగులకు లేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు లేదు. ఎందుకు అనంటే నిన్నటిదాకా ఇచ్చినటువంటి కనీసం పెన్షన్లు మీరు సకాలంలో ఇవ్వలేకపోతున్నారు, కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేకపోతున్నారు, ఏదైతే రైతు బంధు ప్రతిసారి వర్షాలు బలంగానే ఇచ్చారు ఆ రైతు బంధు కూడా మీరు ఇవ్వలేకపోతున్నారు. దాన్ని ఏదో పెంచుతామన్నారు, ఇప్పుడు ఏదో కమిటీ అంటున్నారు, దాన్ని కోతలు పెడుతున్నారు, గ్రామాలలో సర్వే చేస్తున్నారు, బీడు భూములు ఎన్ని ఉన్నాయని చెప్పి పంచాయతీ సెక్రటరీలు అంతా కూడా అదే పని మీద తిరుగుతూ ఉన్నారు. అంటే నీకు వర్షాలే లేవు, నువ్వు కాళేశ్వరం ఎండబెట్టి నీళ్లు రాకుండా చేసినావు, ఇలా చెరువులన్నీ ఎండబెట్టినావు, కుంటలన్నీ ఎండబెట్టినావు, నువ్వు సాగు చేసినావా లేదా అని మరి జూన్ నెలలనే పోయి వీళ్ళ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటే వర్షాలు పడితే కదా ఎవడన్నా దుక్కి దున్నేది విత్తనం వేసేది. వాడు దున్ని పెట్టిండు, వర్షం పడితే దానిలో విత్తనం పెడతా అని చూస్తా ఉన్నాడు, మరి దానికి సాగు కింద తీసుకుంటారా తీసుకోరా అన్నది తెలియదు. అంటే ఎటు చేసి కోతలు విధించి వాళ్ళకు కూడా రైతులను ముంచాలన్న ఆలోచనతో ఉన్నారు, నిరుద్యోగులను ముంచాలన్న ఆలోచన ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా నిరుద్యోగులకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు అందరికి కూడా అర్థమవుతున్నారు. కానీ ఒకసారి మన చేయి దాటిపోయింది కదా, మన ఓటు వెళ్ళిపోయింది, 5 సంవత్సరాల దాకా మనం ఏం చేయగలుగుతామని చెప్పి కూడా మదన పడుతున్నారు. అందుకే ఎక్కడ తిరుగుబాటు వస్తుందో అని చెప్పి ఈ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఈ విద్యార్థి నిరుద్యోగులు వీళ్ళంతా కూడా ఒత్తిడి చేస్తే ఎవరెక్కడ జారిపోతారో, నా ముఖ్యమంత్రి పీఠం ఎక్కడ కదిలిపోతుందో అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు దొంగరాత్రికి కూడా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకుంటున్నారు. నిన్న చూసిరు మీరు, అర్ధరాత్రి 1 గంటకు 6 ఎమ్మెల్సీలను చేర్చుకోవాల్సిన అగత్యం ఏమొచ్చింది? మీరు ఢిల్లీ నుంచి వచ్చుడే ఇక ఈయన సగం జీవితం ఢిల్లీకి రాకడ పోకడకే సరిపోతా ఉన్నది. ఇప్పటికి 17 సార్లు పోయి వచ్చిండు. ఎందుకు పోయిండు? మరి ఆ పైసలన్నీ ఎవరై ఆ డబ్బులతో ఇక్కడ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు కదా, నీ ఢిల్లీ పర్యటనలకు పెడుతున్నది. అవసరమైతే నీ సీఎం ఆఫీస్ అక్కడ పెట్టుకుంటావా, లేదంటే ఏఐసిసి ఆఫీస్ ఒక బ్రాంచ్ ఇక్కడన్నా పెట్టుకోరి బాబు అని చెప్పి కూడా తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు. వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి ఎక్కడన్నా కుర్చీ కిందికి నీళ్ళు వస్తాయో అని చెప్పి భయపడి
వీళ్ళని చేర్చుకోవడానికి చూపెడుతున్నటువంటి ఇంట్రెస్ట్ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యల మీద చూపెడతలేరు. తప్పకుండా ఈ ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళ యొక్క పోరాటం ఇంకా ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యావత్ తెలంగాణ సమాజం కూడా వాళ్ళ వెంట నిలబడి, ఎందుకంటే మా పిల్లలు అందరూ కూడా ఇవాళ ఉద్యోగాల కొరకు చూస్తూ ఉన్నారని చెప్పి సమాజం కూడా తిరగబడే పరిస్థితులు రేపు భవిష్యత్తు తెలంగాణలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్ శ్రీనివాస్ గారు, ఇక్కడ చివరిగా ముగించే ముందు మనం చూస్తే ఈరోజు అరెస్ట్ అవుతున్న సందర్భంగా, నిర్బంధాన్ని కొనసాగిస్తున్న సందర్భంగా అనేక మంది నిరుద్యోగులు ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ఇంతకుముందు జమీలుద్దీన్ గారు చెప్పినట్టుగా, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి చేర్చుకోవడానికి మీకు సమయం ఉంది, వారితో మాట్లాడడానికి, చర్చలు జరపడానికి సమయం ఉంది, కానీ నిరుద్యోగుల సమస్యపై చర్చించేందుకు సమయం లేదా అని ప్రశ్నిస్తున్న సందర్భం. పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రితో చర్చించేందుకు సమయం ఉంది, కానీ మాతో చర్చించడానికి, ఈ సమస్యను పరిష్కరించడానికి టైం లేదా అని చెప్పేసి కూడా వారందరూ ఈరోజు లేవనెత్తిన అంశం. మీరు అన్న మాట అదే వర్డ్గా ఒక అమ్మాయి ఇప్పుడు లైవ్ చూస్తూ ఒక మెసేజ్ పంపింది. హలో అండి, ఇది బండ్లగూడ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మమ్మల్ని రిలీజ్ చేశారు. కాకపోతే ఒక పర్సన్కి యాక్సిడెంట్ అయింది, 2 బస్సుల మధ్య ఏమంటారు ఇరుక్కుపోయి చాలా సీరియస్గానే ఉందంట. కామినేని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు ఎల్బీ నగర్ దగ్గర. మరి తన పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఈ గవర్నమెంట్ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఇట్లా జీవితాలు ఆడుకుంటున్నా, అతనికి చాలా సీరియస్గానే ఉందని చెప్పేసి అంటున్నారు. అంటే విద్యార్థులకు 9 రోజులు పాపం అది మన మోహన్ లాల్ నాయక్ దీక్ష చేస్తే ఒక్క మంత్రి కూడా స్పందించలే, ప్రభుత్వం నుంచి ఎవరు కూడా స్పందించలే. ఇలా ఇన్ని రోజుల నుంచి ఇంత పెద్ద ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం నుంచి ఇక్కడ నుంచి మనం కూడా మన పార్టీ నుంచి ముఖ్య నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడారు. ఇప్పటి వరకు చర్చలు జరగకపోవడం, వాటి మీద మాట్లాడకపోవడం, కనీసం ఒక కమిటీ వేసి విధి విధానాలకు ఇట్లా ప్రకటిస్తామని కూడా చెప్పకపోవడం చాలా బాధాకరం. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే జీవో నంబర్ 46ను రద్దు చేస్తామని చెప్పింది ఆనాడు బట్టి విక్రమార్క గారు. 1:50 కాదు 1:100 ఇవ్వాలని చెప్పింది కూడా బట్టి విక్రమార్క గారు. ఇలా వాటిని అమలు పరచకుండా ఇలా బట్టి విక్రమార్క గారు మాట్లాడింది కూడా నేను వినిపిస్తాను. అట్లాగే గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 1 సంబంధించి చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళని ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి. కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇలా జీవో నంబర్ 46 రద్దు చేయాలని చెప్పింది మీరు, 1:50 కాదు 100 ఇవ్వాలని చెప్పింది మీరు. అరే చెప్పిన అమలు జరగకుండా మీరు ఈ పని వదిలేసి మెగా డిఎస్ 25,000 ఇస్తామని చెప్పిండ్రు, 2,000 గ్రూప్ 2 ఇస్తామని చెప్పిండ్రు, 3,000 గ్రూప్ 2 వేస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ పక్కన పెట్టి రాత్రి ఎమ్మెల్సీలను దొంగసాటిన కలుపుకోవడం, ఎవరెవరు వస్తుండ్రో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, లేకుంటే బెదిరించడం, ఇవేంది? ఫస్ట్ ప్రియారిటీ మీరు 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల రుణమాఫీ. రైట్. ఇవి కాకుండా ఈ పక్కన పెట్టి, అంటే ఇప్పుడు ఇది ఇందాక అమ్మాయి చెప్పింది, ఇలా కామినేన్లో కామినేన్ ఇప్పుడు విద్యార్థి ఇక్కడికి వస్తుంటే 2 బస్సుల మధ్యలో ఇరుక్కపోయి విద్యార్థి చాలా ప్రమాదంలో పడ్డాడు. అంటే చాలా సీరియస్గా ఉంది. అంటే విద్యార్థులు వేలల్లో అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు మనం గింత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా చూడలేదు. వీటి మీద గవర్నమెంట్ ఈ నిమిషానికి కనీసం స్పందన లేకపోవడం బాధాకరం. ఇవన్నీ పక్కన పెట్టి రేపు చంద్రబాబు నాయుడు వస్తాడు, ఆయనతో ఏం మాట్లాడతారు? ఇలా ఈ రాష్ట్రంలో జై తెలంగాణ అనే పరిస్థితి లేదు. ఇలా జనగామ జిల్లాల ఏదో మండలంలో తెలంగాణ తల్లి విగ్రహం కూలగొట్టిండ్రట. అదో వర్ధన్నపేటలో కూలగొట్టిండ్రట. ఇలా తెలంగాణ అనే పరిస్థితి లేదు. ఇలా చంద్రబాబు నాయుడుకి వెల్కమ్ చేస్తుండ్రు. ఇలా ఏం అంటే పాత రోజులు మళ్ళీ తెస్తానంటే సమాఖ్యాంధ్రలో ఉన్నట్టుగానే ఉండాలన్నా, జై తెలంగాణ నినాదం బంద్ కావాలన్నా, ఎవరైతే తెలంగాణ కోసం మాట్లాడతారో ఆ నినాదాలన్నీ నోళ్ళు మూపియాలన్నా, పాత రోజులు అంటే నాకు అర్థం కాలేదు. ఇలా చంద్రబాబు నాయుడు ఇలా ఆగమేఘాల మీద ఇలా చర్చలు కూర్చోవాల్సినటువంటి అవసరం అనివార్యత అయితే నాకు తెలిసి లేదు. మనం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నాం, 2,000 పింఛను 4,000 పెంచుతాన్నాము, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నాం. వీటి మీద చర్చనే లేదు అసలు. అంటే చంద్రబాబు నాయుడు ఇలా రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని అసలు ఏంది ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఇలా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా తెలంగాణ
కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ నిజంగా కూడా మళ్ళీ సమైక్యవాదుల చేతులకు వెళ్ళిపోతుంది. ఇలా చంద్రబాబు నాయుడు ఆఫీస్ చుట్టూ మళ్ళీ 2009 నాటి వాతావరణం కనబడతా ఉన్నది. ఇలా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మీద మళ్ళీ కన్నేసిండు. రియల్ ఎస్టేట్ ఇలా డమాల్ అయింది ఇక్కడ. నీకు మళ్ళీ ఇప్పుడు 6 నెలలు అయింది కదా, ఇంకో సంవత్సరం అయినా లేవది ఇక్కడ. మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతుండొచ్చు కానీ రియల్ ఎస్టేట్ మాత్రం పెంచలేరు. అయిపోయింది ఇక్కడ. ఇలా రేట్లు తగ్గిపోయినాయి, కిరాయిలు వచ్చేటోటి తగ్గిపోయిండు. అంటే ఒక రాష్ట్రము ఒక అంధకారమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రజలు గమనించాలి, నిజంగా 10 ఏళ్ళు ఎట్లున్నాం. ఇలా హైదరాబాద్లో సెక్యూరిటీ లేదండి. హైదరాబాద్ నడి బొడ్డు మీద 30 రోజులలో 29 హత్యలు జరిగినాయి. అంటే 30 రోజులలో 29 హత్యలు జరిగినాయి అంటున్నా. అంటే ఎటు పోతుంది ఈ రాష్ట్రం? అంటే కాలేజీ పోయేటువంటి అమ్మాయికి ఇలా స్వేచ్ఛ లేదు. ఇలా హైదరాబాద్లో తిరుగుతున్నటువంటి నగర ప్రజలకు ఇలా సెక్యూరిటీ లేదు. అంటే ఇందాక ఒక మిత్రుడు అంటుండు, ఇలా రాష్ట్రంలో శాంతి భద్రతలతో కొరవైంది. ముఖ్యమంత్రికి ఏమో శాంతి లేదు, రాష్ట్రంలో ఏమో భద్రత లేదు. ఇవి రెండు జరుగుతున్నాయి. చాలా కీలకమైన విషయాలు చెప్పారు జమీలుద్దీన్ గారు, అలాగే శ్రీనివాస్ గారు. చర్చలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనం చూస్తున్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా కూడా ఆందోళన బాట పట్టారు. తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, 2 లక్షల ఉద్యోగాల నియామకాల ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా తప్పకుండా వారి పక్షాన పోరాడతాం, తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టంగా చెప్పిన సందర్భం మనకు కనిపించింది. ఈ అంశంపై ఈరోజు ఈ అంశంపై ప్రత్యేకమైన చర్చ. నమస్తే.